నార్సింగిలోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాసేపట్లో నార్సింగి నుండి కేటీఆర్ కాన్వాయ్ నల్లగొండకు బయలుదేరనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నార్సింగి నుండి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, అక్కడ సందడి ఎలా ఉంది? మరి ఇంకెంతసేపట్లో కేటీఆర్ బయలుదేరుతారు? సునీత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్సింగ్లోని తన నివాసం నుండి మరికాసేపట్లో నల్గొండలో చేపడుతున్న రైతు మహాధర్నాకు హాజరు కానున్నారు. మరికాసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ కాన్వాయ్తో కూడా కేటీఆర్ ర్యాలీ కూడా ఇక్కడ నుంచి కొనసాగుతుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో కూడా వెహికల్స్ వచ్చి ఉన్నాయి. దాదాపు 100 వాహనాలతో కూడా కేటీఆర్ భారీ ర్యాలీగా కూడా చేరుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ చౌటుప్పల్ నుంచి మరొక ర్యాలీ తో పాటు భారీ ర్యాలీతో కేటీఆర్ నల్గొండలోని రైతు ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తుంది. 14 నెలలుగా రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులకు సంబంధించి ఎన్నికల హామీలో చెప్పినట్టు ఒక దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, అంతేకాకుండా రైతు భరోసా కింద 15,000 ఇస్తామని కూడా ఆ ఎన్నికల హామీలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపు ప్రతి జిల్లాలో కూడా రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతు భరోసా సంబంధించి 15,000 ఇస్తామన్నారు. ఇంతవరకు దానికి సంబంధించిన ఇంతవరకు చెల్లించట్లేదు. దాదాపు 15,000 అన్నది 12,000 కోత పెట్టారు. ఇక దానికి సంబంధించి కూడా సంక్రాంతి అన్నారు మొదట, తర్వాత జనవరి 26 అన్న అర్ధరాత్రి నుంచి కూడా రైతుల ఖాతాలో పడతాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా కానీ ఇప్పటి వరకు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో మాత్రమే పడుతున్నట్టు కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి నల్గొండలో దాదాపు 13 లక్షల ఎకరాలలో పంట సాగు కొనసాగుతుండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు విధానాలతో దాదాపు 23 లక్షలకు ఎకరాలకు పంట సాగు విస్తరించింది. దాదాపు ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము పంట పండి దిగుబడి వచ్చింది. దేశంలో ఎక్కలేని విధంగా నల్గొండలో అత్యంత వరి ధాన్యం ఉత్పత్తి చేసిన జిల్లా కూడా దేశంలోనే నెంబర్ 1గా నిలిచి చరిత్రకెక్కిందని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావాల్సిన కానీ 14 నెలలు అవుతుంది. పూర్తిగా నల్గొండ జిల్లా పరిస్థితి చూసినట్టయితే దాదాపు పంటకు సంబంధించి ఎక్కడికక్కడ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, లేకపోతే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో మాత్రం 2 లక్షల రుణమాఫీ ఇంకా అందని వారు 2 లక్షల పైగా రైతులు ఎదురు చూస్తున్నట్టు కూడా ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. ఇంకా రైతు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో దాదాపు ఇప్పటికే 30 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు చేపట్టే రైతు ధర్నా ద్వారా రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక భరోసా కల్పిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా కూడా రైతులు రుణమాఫీ కోసం కావచ్చు, పంటలు సకాలంలో పంటల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, రైతు మద్దతు ధరకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కరెంటు కోతలు నిత్య కృత్యమైన పరిస్థితి కనిపిస్తుంది. కరెంటు కోతలతో తమ పంటలు ఎండిపోయే పరిస్థితి కూడా ఉందని కూడా రైతులు కొద్ది రోజులుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ క్లాక్ టవర్ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ ధర్నాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. మొదటగా పర్మిషన్ అడ్డుకుంది, ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆ పర్మిషన్తో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది. ఇప్పటికే రైతులు ధర్నా స్థలికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా రైతులు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో అన్ని రకాలుగా కూడా ఎవరికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, వచ్చే రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో కేటీఆర్ నార్సింగిలోని తన నివాసం నుంచి నల్గొండ రైతు మహాధర్నా వేదికకు బయలుదేరనున్నారు. సునీత. రైట్ మహేష్.